హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. ఈరోజు మా కులదైవం టెంపుల్కి మేము వెళ్తున్నాము అభిషేకం అవన్నీ చేయించుకోవడానికి. నడయమ్మన్ దేవాలయం. ఇవన్నీ గోల్డ్ అయితే కాదు, ఇమిటేషన్ జ్యువెలరీ, అలాగే బ్రాస్లో ఉంటాయి కదా, అమ్మవార్లకని స్పెషల్గా చేస్తూ ఉంటారు అట్లాంటివి. అక్కడ పూజారి గారిని అడిగితే ఇమిటేషన్ గోల్డ్ అయినా పర్లేదు, ప్రాబ్లం లేదు, అమ్మవారికి వేస్తామని చెప్పారు. అందుకే మేము కొన్ని మాకు నచ్చినవి తీసుకుని వెళ్ళాము. ఈ కిరీటం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా సంతోష్ అయితే చిన్న పిల్లడి మనస్తత్వం అంటారు కదా, అది. ఎవరిని హర్ట్ చేయడు, ఏది చూసినా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అథారిటీవ్ కాదు, ఎవరినో ఒకరిని మనం ఇట్లా డిక్టేటర్షిప్ చేయాలి ఇట్లా ఏమీ ఉండదు. చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్ అనే కాన్సెప్ట్తో ఉంటాడు. అందుకే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అంటే మా సంతోష్. ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తాడు. కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని కూడా ఎంజాయ్మెంట్లోనే తీసుకుంటాడు. ఎంజాయ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటాడు. కానీ కృంగిపోయి డిప్రెషన్ అయిపోవడం ఇట్లా ఎప్పుడు నేను చూడలేదు ఇప్పటివరకు. మనిషి అన్నగా అందరూ ఎన్నో కష్టాలు పడే బయటకు పడతాం మనం. ఆ కష్టాలన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలి తప్ప మనం బాధపడకూడదు అన్నది. బాధపడితే ఏం లాభం లేదు. మనం ఎట్లయినా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఓవర్కమ్ చేయండి, అది హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంటాడు ఎప్పుడు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఒక వ్యక్తి స్నేహితుడుగానో, భర్తగానో, ఏదో రకమైన రిలేషన్తో ఉంటే, ఒక బ్రదర్గా కానీ ఎట్లా అయినా సరే, వాళ్ళకున్నంత బ్లెస్డ్ థింగ్ ఇంకెవరికి లేనట్టు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై పార్ట్నర్ అండ్ మై క్లోజ్ డీపెస్ట్ ఫ్రెండ్. 2025 వరకు మాకు 20 years ఆఫ్ టుగెదర్నెస్ మా ఇద్దరిది. 2004లో మేము సమ్వేర్ అరౌండ్ 2004 ఇయర్ ఎండింగ్లో ఎప్పుడో కలిసాము. అప్పటి నుంచి చూసుకుంటే 20 years ఆఫ్ టుగెదర్నెస్. ఈ రోజు వరకు మేము ఏ రోజు దెబ్బలాడుకున్నది లేదు. అట్లా అని మేము అట్లా గ్రేట్ ఫ్రెండ్షిప్ అట్లా అని కాదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చు. దేనికి పెద్ద ఆలోచించము. ఏదైనా ఒక మాట అనుకున్నా కూడా లైట్ తీసుకుని ఓకే, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాట్లాడుకుంటాం, తర్వాత ఆ మాట అన్నది కూడా మాకు గుర్తుండదు. అట్లా ఉంటుంది మా రిలేషన్. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే, మేము ఇప్పుడు నడయమ్మన్ దేవాలయానికి వెళ్తున్నాము. మా కులదైవం అంటే మా సంతోష్ వాళ్ళ కులదైవం ఆవిడ. నడయమ్మన్ అంటే తమిళనాడు వాళ్ళు పిలిచే పేరు అది, కానీ దుర్గమ్మ తల్లి ఆమె కూడా. ఈ దేవాలయానికి అయితే మా మావయ్య గారు బతుకున్నంతకాలం తను ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వచ్చేవారట ఈ దేవాలయానికి. అమ్మవారికి అభిషేకం అవి చేయించుకుని వెళ్ళేవారట. మా అత్తయ్య గారు అయితే మాతో ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. అంతకుముందు 1-2 సార్లు వెళ్ళారు అని చెప్పారు. కానీ మా మావయ్య గారు అయితే ఆయన బతుకున్నంతకాలం ప్రతి సంవత్సరం వచ్చేవారట ఇక్కడ అభిషేకం చేయించడానికి. ఇప్పుడు మా దేవాలయం ఉన్న ప్రాంతం పేరు పెరియ కురుక్కై అంటారు తమిళనాడు వాళ్ళు. 2020 నుంచి అయితే ఎవ్రీ ఇయర్ మేము వస్తున్నాము ఇక్కడికి. అయితే మాకెప్పుడు కన్ఫ్యూజనే. మేయూర్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ కూడా నడయమ్మన్ టెంపుల్ ఉంటుంది. మేము ఎప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ సరి చేసుకుని ఇక్కడికి వస్తుంటాం. ఈ మధ్యనే ఈ పేరుని నోటెడ్ చేసుకున్నాము. చుట్టూ పంట పొలాలు, ఎంత బాగుందో చూడండి. మధ్యలో ఉంటుంది, పంట పొలాల మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఎంత బాగుంటుందో చూడండి యాంబియన్స్ మొత్తం. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పొలాలకి మన వెనకాల మామిడి తోటలో ఉండేవి కదా, ఆ లోపలికి వెళ్ళి ఆ తోటల్లో ఆడుకోవడం ఇవన్నీ గుర్తొస్తాయి. ఎంతైనా మన జనరేషనే, మన లాస్ట్ జనరేషన్ అనుకుంటా నాకు తెలిసి. ఈ పొలాలు వీటన్నిటిని మనం ఎంజాయ్ చేసినట్టు నాకు తెలిసి ఈ జెన్జీ కిడ్స్కి అయితే ఇలా పొలాలు ఉంటాయి, ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసామన్నది కూడా నాకు తెలిసి వీళ్ళకి తెలియదు అనుకుంటున్నాను. ఎంతసేపు ఎడ్యుకేషన్ అన్నట్టు ఉన్నారు వీళ్ళు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఫైనల్గా మేము మా నడయమ్మన్ దేవాలయానికి అయితే చేరుకున్నాం.
నడయమ్మన్ అంటే దుర్గాదేవి తల్లియే, గ్రామ దేవత. మనకి ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది కదా, అలా ఈ గ్రామాలకి ఇక్కడ నియర్ బై అన్ని గ్రామాలకి ఈ తల్లే దేవత. ఇతను పక్కనే పొలం ఉందంట, స్కూల్కి వెళ్ళకుండా ఈరోజు కోత ఉందని చెప్పి ఆ పంట పొలాన్నంతా కోస్తున్నారట, కాబట్టి ఇక్కడికి వచ్చాడు, మేము వచ్చామని చెప్పి. తమిళ దోతి చూడు, లోపల చెట్టి చూడు, అంతేనా? మనకే తమిళ్ అంతంత మాత్రం వస్తుంది. ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా టెంపుల్కి నియర్ బై కొంచెం సేవ చేసుకుంటూ, వాళ్ళైతే లోకల్ తమిళ్ మాట్లాడతారు. అసలు ఒక్క ముక్క అర్థం కాదు, ఆన్సర్ చేద్దామన్నా మనకి ఏం అర్థం కాదు వాళ్ళు చెప్పేది. అన్నిట్లకి తల ఊపడం తప్ప ఏమి రాదు నాకైతే. ఈ దేవాలయాన్ని ఇదివరకు ఇట్లా షెడ్స్ అవన్నీ ఉండేవి కాదు, ఓన్లీ దేవాలయం ఉండేది. ఇప్పుడైతే డెవలప్ చేశారు. లాస్ట్ ఇయరే కొంచెం మనీ ఫండ్ రైజ్ చేసి ఈ టెంపుల్ అంతా డెవలప్ చేశారు బాగానే. మనం టెంపుల్ ఎంటర్ అవ్వగానే గోడలు చుట్టూరా గోడలు కట్టారు చూడండి, దాని మీద సింహం బొమ్మలు వేశారు, అంటే పెట్టారు. ఆ సింహం బొమ్మలు కలరింగ్ అంతా కూడా కొత్తగా చేశారు. పైన షెడ్ కూడా వేశారు. ఓవరాల్గా మా నడయమ్మన్ అంటే మా ఇంటి కులదైవం టెంపుల్ ఇలా ఉంటుంది, చిన్నగా క్యూట్గా. ఇదిగోండి ఎదుర్కొండ సింహం ఉంచేసారా, ఇట్లా 4 దిక్కుల సింహాలు పెట్టారు. గేట్ ఎంట్రీ దగ్గర కూడా ఇంకొక 2 సింహాలను ఎక్కువ పెట్టారు. అమ్మవారి రూపం కూడా అంతే అందంగా ఉంటుంది, స్మైలింగ్ ఫేస్ ఆవిడది. ఇంకా కొంచెం విలేజ్ క్రియేటివిటీ ఇది. ఇక్కడ పుట్టను కూడా తయారు చేసి పెట్టారు చూడండి, ఇదంతా సమ్ ఫైబర్ కంటెంట్. పుట్టను పెట్టి అక్కడ అంటే మట్టితోనే చేశారు, కానీ ఫైబర్ కంటెంట్ లాగా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది చూడండి, అట్లాంటి పుట్ట. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉంటారో, ఉగ్ర రూపం కానీ ఈవిడ. ఈ దేవాలయం కూడా చాలా ఓల్డ్ అని చెప్తూ ఉంటారు, కానీ నాకు ఎగ్జాక్ట్ స్టోరీ తెలియదు దేవాలయం గురించి. అడిగినా తమిళ్లో చెప్తారు, వాళ్ళు లోకల్ తమిళ్ ఫ్లేవర్లో చెప్పడంతో మా సంతోష్కి ఆ డీప్ తమిళ్ అనేది అర్థం కావట్లేదు. ఇదిగోండి ఈ పెయింటింగ్ కొత్తది, ఈ పైన షెడ్ ఉంది కదా అది కొత్తది. యువతలంతా కూడా ఇక్కడ కూడా షెడ్ వేసారు లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఒక షాప్ లాగా ఉంటుంది అమ్మవారికి, అది స్టోరేజ్ రూమ్ అమ్మవారికి. అదిగోండి గేట్ ఎంట్రీ దగ్గర ఆల్మోస్ట్ ఇటు 3 అటు 2 సింహాలని పెట్టారు. ఇవి కొత్తగా యాడ్ చేసినవి ఇవన్నీ. వాళ్ళకు ఉన్నంతలో చాలా బాగా డెవలప్ చేశారు. ఊరు కాబట్టి దీనికన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్లస్ తమిళ్ వాళ్ళు అంటే కలర్ఫుల్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అంత కలర్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఈ చైర్ కొని మేము 1 ఇయర్ పైన అవుతుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాడు మా సంతోష్, అది కార్లో అట్లా పడి ఉంటుంది అంతే. కొని పెడతాం మేము ఎక్కడైనా యూజ్ చేయాలని, కానీ వన్స్ మా సంతోష్ యాక్సిలరేటర్ మీద కాలు వేసాడంటే ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వాల్సిందే, మధ్యలో ఎక్కడ ఆగేది ఉండదు. మహా అయితే ఒక 2 టీత్ బ్రేక్స్ తీసుకుంటానేమో, అంతలా డ్రైవ్ని ఎంజాయ్ చేస్తాడు, అసలు స్ట్రెయిన్ ఫీల్ అవ్వడు డ్రైవింగ్ని. ఇదిగోండి ఈ శారీని తీసుకున్నాం అమ్మవారికి, 11 యార్డ్ శారీ, నిన్న తిరువണ്ണామలైలో తీసుకున్నాం. అలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాం మెరూన్ కలర్. ఇది ఏమో పెరియాండవన్ అని చెప్పి ఊరు అవతల ఒక పడుకున్న విగ్రహం ఉంటుంది పెద్ద ఆవిడది. ఇదిగోండి అక్కడ నాన్ బ్రాహ్మిన్స్ పూజారుల కింద ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఐటమ్స్ అన్నీ. మేము వెళ్ళేటప్పటికి అక్కడ పూజ చేసేసి అమ్మవారికి చీర కట్టేసి ఉంచుతారు. ఇప్పుడైతే మా కులదైవం నడయమ్మన్, ఈ దేవికి అభిషేకం ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మా పేరు మీద అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. మేము ఎలాగా వస్తున్నాం కదా అని చెప్పి అమ్మవారికని నెయ్యి, గోశాల నుంచి ఆవు నెయ్యి తీసుకున్నాము. అలాగే ఇంకా వేరే ఐటమ్స్ విభూది, అమ్మవారికి పూజకి లేకపోతే రెగ్యులర్ యూసేజ్ అంటే టెంపుల్లో యూస్ చేసేవి ఉంటాయి కదా, గంధం, పసుపు, కుంకుమ, ఇవన్నీ ఏవైతే ఇవ్వగలమో అవన్నీ ఇచ్చాము అమ్మవారికి. ఈయన మా
కులదైవానికి పూజారి స్వర్ణరాజ్ ఈయన పేరు. वैदमान देवसग कीर्तिष्ठमनिनाशः तद्भूतोऽस्मि रात्रेऽस्मिन् कृत्यवत्सन्दाग्नि निचदेवी मातर्गस्यं पुत्रपौत्रधनं धान्यं स्वस्याय मेरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मा धनमग्निर्धनं भार्यो धनं सूर्यो धनं सुः धनमिन्द्रात्र बृहस्पतिवर्णधनमस्तु ते वैनते यशोमं स्वसोमं प्रवृत्तः स्वमन्दनस्य कौटिनामिक्षन्ताद्योनिनः चन्द्रो गाञ्जमात्सर्यम् अभोगाना स्वापतिः सरसिजनलये जरोदिगस्ते दौलतरां सुगन्धमा अल्यशोभे भगवति हरिवल्लभे ब्रह्मज्ञे स्वर्णवदस्रजा चन्द्रां हिरण्मये लक्ष्मी यादवेदो आवः तां महावदजातवेदो लक्ष्मीमनवधामिनी यस्यां हिरण्यं प्रबोध गावो दास्योऽस्मान् जयं पुरुषं महावदजातवेदो लक्ष्मी प्रचोदयाद यस्य प्रयतो भूत्वा युवयादाज्यमुन्वहं मे भजसि पद्माक्षी येन सौख्यं लभाम्यः अश्वदायी गोदायी धनदायी महाधने धनं मे जगदां देवी सर्वकामांश्च देहि मे पद्मान् मे पद्मवत्प्रियवद्मदरायुधाक्षी चित्तप्रियविश्वमनोनुकूले उत्पादपत्रं मे गन्निदस्व पुत्रपौत्रधनं धान्यम् अश्वस्याय दिव्यर्थं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मा धनमग्निर्धनं वायो धान्यं धनं प्रसन्नजगत्सुलाभं सदनोत्सरं दीर्घामायुः गन्धद्वारान्धुराधेश नित्यपुष्टान्तरेशिनी ईश्वरी गुणारोहण्ये समय श्री
మాకు ఇక్కడ భోజనం కూడా ఏర్పాట్లు చేస్తారు ఆయనే. వాళ్ళ ఇంట్లో వండుకొని తీసుకుని వస్తారు. మీ అందరికీ తెలిసిందే కదా, ఊర్లో వాళ్ళకి ముక్క లేనిదే అసలు దిగదు. ఇంకా బ్రాహ్మణ్ వాళ్ళ వంటలు అంటే వాళ్ళకి ఎక్కవు, ఏవో తినాలన్న పేరుకి తింటూ ఉంటారు. కానీ మేము ఈ కార్కి దిష్టి కూడా తీపిచ్చాం. ఎందుకంటే కొన్న తర్వాత వెంటనే ఎలకలు కొరికేసాయి కొన్ని పార్ట్స్ని. అప్పుడు కొంత ఖర్చు. దాని తర్వాత మేము సెప్టెంబర్లో ఒక ట్రిప్ వేసాం. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 11th నుంచి సెప్టెంబర్ 30th వరకు నార్త్ సైడ్ తిరిగాము ఇదే వెహికల్లో. అప్పుడు ఒక చోటన పెట్రోల్ బదులు డీజిల్ కొట్టాడు. అక్కడ ఒక 3-4 days వేస్ట్ అయింది మాకు. మళ్ళీ కొంచెం ఖర్చు పడింది. ప్లస్ ఏది హెవీగా అవ్వకుండా కొంచెం దేవుడు సేవ్ చేశాడు. సో బాగా దిష్టి తగిలింది అనిపించింది వెహికల్కి. అందుకే మేము దిష్టి తీపిచ్చాము. తమిళనాడులో ఈ దిష్టి ప్రాసెస్ అనేది బాగా తీస్తారు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే. ఇప్పుడు ఊరు అవతలకు వచ్చాం మేము. ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి, పడుకుని ఉంటుంది ఈవిడ పేరు పెరియాండవన్. ఈవిడ కూడా ఊరు అవతల ఉంటుంది. ఇక్కడ మంత్లీ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, ఆ అమ్మాయిలు అయితే ఎవరు రాకూడదు. సో నేనైతే ఎలౌడ్ కాదు. సో మా సంతోష్ ఒక్కడే వెళ్ళి పూజ చేసేసి వస్తాడు. ఇక్కడ మనం చూడ్డానికి కూడా ఎలౌడ్ ఉండదు ఇక్కడ. ఈ దేవాలయానికి అయితే నాన్ బ్రాహ్మణే పూజారి. ఒక 84 years అయినా బాగా పూజ చేసేవారు. ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే వాళ్ళ సన్ వచ్చి పూజ చేస్తున్నారు. ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదట. ఫైనలీ ఇలా మా కులదైవం పూజ అయితే మేము ఈరోజు ముగించుకున్నాం. రాత్రికి విరుదాచలం చేరుకుంటాం.